హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను ఈ వీడియోలోని మీకు ఎంతో హెల్దీ అండ్ టేస్టీ డిఫరెంట్ టైప్ ఆఫ్ పకోడీని అయితే నేను చూపిస్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. ఆల్రెడీ చెప్పాను కదండి, రాజస్థాన్లోని వింటర్ సీజన్లో ఈ శనగలు అనేవి ఎక్కువగా అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ. సో ఈ శనగలతోనే వీళ్ళు డిఫరెంట్ టైప్ ఆఫ్ రెసిపీని అయితే ట్రై చేస్తూ ఉంటారు. అందులోని ఇది ఒక రెసిపీ అండి, పకోడీ. ఈ పకోడీలని ఎలా ప్రిపేర్ చేయాలంటే, పచ్చి శనగలు ఉంటాయి కదండి, వాటిల్లోకి పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, తగినంత ఉప్పు ఇవన్నీ కూడా వేసి మిక్సీ పట్టుకోవాలండి. బాగా సాఫ్ట్గా ఉండేలే కాదు, కొద్దిగా బరకగా ఉండేలాగే పట్టుకోవాలండి. అప్పుడే మనకి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి పకోడీలు. సరిపడంత ఆయిల్ని తీసుకొని ఆ ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత మనం ఇలా పకోడీలాగా వేసుకోవాలి. ఇలా ఆయిల్లోనే ఇంకా వేయించుతూ ఉండాలండి, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా. ఆల్మోస్ట్ ఆయిల్లో వేసిన 5 మినిట్స్ తర్వాత మనకి ఇలా పకోడీలు అయితే బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయిపోతాయి. ఇంకా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా వీడియోలోని, ఈ విధంగా పకోడీలు అయితే రెడీ అయిపోయాయండి. వీటిని మనం తీసేసుకోవటమే. ఇంకా చాలా టేస్టీగా ఉంటాయండి. మనం ఎప్పుడూ కూడా ఉల్లిగడ్డలతో చేసిన పకోడీలే ట్రై చేస్తూ ఉంటాం కదా, ఒకసారి ఇవి కూడా ట్రై చేయండి. హెల్త్కి కూడా చాలా మంచిది, చాలా బాగుంటాయి టేస్ట్ అయితే. రాజస్థాన్లోని ఎక్కువగా ఇలా శనగల పకోడీలు అండ్ మొక్కజొన్న పకోడీలు ఇవన్నీ కూడా చేస్తుంటారండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.